నమస్తే. ఈరోజు వీడియోలో నేను అహంకారం గురించి మాట్లాడుతున్నాను. అహంకారం అనేది ప్రతి మనిషిని పీడిస్తుంది. ఇందులో సూపర్ ఈగో అంటే అహంకారంలోనే ఒక పెద్దరికం. అంటే ఇక్కడ అహంకారం ఏ రకంగా వ్యవహరిస్తోంది అంటే నేను పెద్దవాడిని, లేదంటే నాది పెద్దరికం. చాలా నీతి నియమాలు, పద్ధతులు అనేవి ఏవైతే సమాజంలో మనకి ఒక మంచి అభిప్రాయం అందరికి మన మీద కలగటానికి, మనం మంచి వాళ్ళని అందరూ అనుకోవటానికి ఏవైతే సమాజంలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి మనం నైతికతకి, నీతికి, వాటికి ఉండేటువంటి కొన్ని నియమాలు అవ్వచ్చు, కొన్ని ఆలోచన విధానాలు అవ్వచ్చు, వాటికి అనుకూలంగా నేను ఉన్నానా లేదా, లేదంటే వాటికి అనుకూలంగా ఉన్నానని అందరు బయట గ్రహిస్తున్నారా లేదా, లేదు మనం వాటికి అనుకూలంగా లేము అని ఎవరినైనా మన గతంలో నిందించి ఉన్నారనుకోండి, వాటి తాలూకు బాధ జ్ఞాపకాలు మన లోపల ఉండిపోతాయి. ఈ గొంతులు మన తల లోపల మన పెద్దవాళ్ల గొంతుల రూపంలో ఉంటాయి. అంటే మన తల్లిదండ్రుల రూపంలో, గురువుల రూపంలో, చుట్టాల్లో మనల్ని నిందించిన వాళ్ళ రూపంలో మన తల లోపల ఉండి వాళ్ళ మాటలు పదే పదే మనకి గుర్తుకొచ్చి మనకెంతో బాధ కలిగిస్తాయి. అంటే ఇవి ఎలాంటి మాటలు అంటే, నీ మూలంగా పరువు పోయింది, లేదు అంటే నువ్వు చెడ్డవాడివి, లేదంటే నీకు నీతి లేదు, నువ్వు పెద్దల మాటకి కట్టుబడవు కాబట్టి నువ్వు మంచిదానివి కాదు, నీకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు మంచిదానివి కాదు. ఇలాంటి మాటలు చాలా ఉంటాయి సమాజంలో. ఇవి మనకి సమాజంలో సమిష్టి స్థాయిలో మనిషి ఆలోచన రూపంలో కూడా ఉంటాయి. వాళ్ళ భయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు జీవితాన్ని వాళ్ళు సత్యంలోంచి చూడట్లేదు, భయాల్లోంచి చూస్తున్నారు. చూసేటప్పుడు కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు ప్రతి సమాజంలో వస్తాయి. ఇప్పుడు ఈ కట్టుబాట్లు మనకి విశ్వంలో ఉన్నటువంటి మానవతా విలువలకి సంబంధమైనటువంటి కట్టుబాట్లు కాదు ఇవి. అక్కడ సంస్కృతి, అక్కడ ఆచార వ్యవహారాలు, పద్ధతులు, వాళ్ళ కులం మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు, ఇవి అహంకారం నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు. దీన్ని మనం పాటించినప్పుడు, ఎందుకంటే ఆధ్యాత్మిక జాగృతి మనిషి దేహంలో జరుగుతోంది అంటే ఒక రకంగా వాళ్ళు సమాజంలో ఉండేటువంటి ప్రోగ్రామింగ్కి వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు. సమాజంలో ఉండేటువంటి భయంలోంచి వచ్చినటువంటి ఆలోచనల్ని, వ్యవహారాల్ని, ఆచారాల్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నప్పుడు చాలాసార్లు వీళ్ళు ఈ రకంగా బ్రతకటం మూలంగా వీళ్ళు పెద్దవాళ్ళ నుంచి మందలింపులు లాంటివి వీళ్ళకి రావటం, లేదు అంటే వీళ్ళ మూలంగా పరువు పోతుందని ఇంట్లో వాళ్ళు వాపోవటం, ఈ మాటలు మనకి విన్నప్పుడు మనకి చిన్నప్పుడు పెద్దగా పట్టించుకోం, కానీ ఇవి మన లోపల ఉండిపోయి మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక స్థాయిలో మన తల లోపలే మన పెద్దవాళ్ళు ఉండి నిత్యం మనల్ని తిడుతూ, మన చేతకానితనాన్ని మనకి గుర్తు చేస్తూ, మనల్ని నిందిస్తూ, తులనాడుతూ ఈ గొంతులు మన లోపల ఉండిపోతాయి. ఉదాహరణకు ఒక తండ్రి కనుక కొడుకుని నువ్వు దేనికి పనికిరావు, లేదంటే ఒక తండ్రి కనుక కూతుర్ని నువ్వు ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అనుకోండి, నీకు క్యారెక్టర్ మంచిది కాదని తండ్రి కూతుర్ని నిందిస్తాడు. ఆ మాటలు చాలా బాధ పెడతాయి. అప్పుడు వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు పోరాడిన తర్వాత వాళ్ళకి ఆ మాటలు తల లోపల గుర్తుండిపోతాయి. దీన్నే మనం సూపర్ ఈగో అని అంటాం. అంటే మన తల లోపల మన పెద్దవాళ్ళ మాటలు ఏవైతే మనల్ని బాధ పెట్టాయో, ఆక్షేపించాయో, నిందించాయో, మన మీద తప్పుడు అభిప్రాయాల్ని రుద్దాయో, తప్పుడు వ్యవహారాల్ని అంటగొడుతూ వాళ్ళు మాట్లాడారో, మనల్ని దోషిగా నిలబెట్టారో, అవన్నీ మనకి ఈ ప్రాసెస్లో బయటికి విడుదలవుతాయి. దీన్నే నేను సూపర్ ఈగో అని అంటున్నాను. ఈరోజు నేను దాని గురించి చెప్తా. ఇది ఏ స్థాయిలో మన లోపల నుంచి వెళ్ళిపోతుందో కూడా నేను చెప్తా. సూపర్ ఈగో అంటే ఒక రకంగా సమాజంలో కట్టుబాట్లు ఉంటాయండి. ఈ కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు ఇవి అహంకార పూరితమైనటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి
సమాజంలో వితంతు వివాహం తప్పు అనేది ఉందనుకోండి ఒక ఆలోచన. ఒక స్త్రీ గనక దానికి వ్యతిరేకంగా పోరాడి పెళ్లి చేసుకుందనుకోండి. పెళ్లి చేసుకున్నాక అందరూ నువ్వు పెళ్లి చేసుకున్నావు వితంతువై అని ఆ అమ్మాయిని చీకొట్టొచ్చు. మరి ఇది మానవతా విలువల్లోంచి వచ్చినటువంటి ఒక నమ్మకమా? లేదంటే భయం నుంచి వచ్చినటువంటి ఒక నమ్మకమా? అంటే స్త్రీ మళ్ళీ తిరిగి వివాహం చేసుకోకూడదు భర్త చనిపోయాక అనేది అది జ్ఞానంలోంచి వచ్చినటువంటి ఒక ఆలోచన కాదు. అది మానవతా విలువలకి వ్యతిరేకమైనటువంటి విషయం. అది ఒక స్త్రీ ఒక స్వాతంత్రాన్ని హరించి నువ్వు ఇలానే బతకాలి అని చెప్పటం, అలా బ్రతక్కపోతే ఆ అమ్మాయిని నిందించటం, ఇంట్లోంచి వెలివేయటం, దానిగా ముద్ర వేయటం, నీకు సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు లేదని చెప్పటం, ఇవంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అహంకారం నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు. దీంట్లో నిజం ఉండదు. కాకపోతే సమాజంలో అందరూ వీటిని ప్రశ్నించరు. మా పూర్వీకులు పాటించారు కాబట్టి మేము పాటిస్తామని వాళ్ళు ఆ రకంగానే ఆ ధోరణిలోనే ముందుకెళ్తారు. ఎందుకు ప్రశ్నించరు, ఎందుకు అవే పద్ధతుల్ని తిరిగి తిరిగి మళ్ళీ చెప్తారు అనేది కూడా నేను ముందు చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పద్ధతులు వీళ్ళు మంచి చెడు అని చెప్పే ఈ పద్ధతులన్నీ ఇవి నిజంగా మంచి చెడుకు సంబంధించిన పద్ధతులు కాదు. సమాజానికి అనుకూలంగా వాళ్ళు కొన్ని మంచి చెడులను వాళ్ళు కల్పించుకున్నవి. ఎందుకంటే ఒకవేళ వితంతు వివాహం తప్పైతే ప్రతి సమాజంలో తప్పవ్వాలి, అన్ని సమాజంలో తప్పు కాదు, చేసుకుంటారు. అంటే అదేంటి, మన సమాజంలోనే తప్పు కాబట్టి దాంట్లో నిజం లేదు. ఉదాహరణకి ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేయటం తప్పు, అది ఏ సమాజమైనా తప్పే. ఇది ఎందుకు తప్పు అంటే ఒక మనిషి ఇంకో మనిషికి ద్రోహం చేయటం అనేది మానవతా విలువలకి వ్యతిరేకం. అంటే మనం ఒకళ్ళని వాళ్ళ మంచితనాన్ని మనం తీసుకుని తిరిగి వాళ్ళకి మనం క్రూరత్వాన్ని ఇస్తున్నాం. ఇంకో మనిషికి క్రూరత్వాన్ని చూపించడం అనేది తప్పు. కాబట్టి ఇది మానవతా విలువలకి సంబంధించినటువంటి ఒక దోషం. కానీ ఆచార వ్యవహారాలు మంచి చెడు అనేది కుటుంబంలో చాలా మంది పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలుగా అక్కడ ఉండేటువంటి వాళ్ళ సంస్కృతి, వాళ్ళు ఆచరించే ధర్మం, మతం దాన్ని బట్టి వస్తాయి తప్ప అవి అన్ని మానవతా విలువలకి అవి సరితూగి ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇందాక ఉదాహరణకు వెనక్కి వస్తా. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి వితంతువు అయి ఉండి కూడా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు చాలా మంది చాలా మాటలు అంటారు. అన్నప్పుడు ఏంటి, నీకు మంచి సంస్కారాలు లేవు, నువ్వు మంచిదానివి కాదు, నా కొడుకు చనిపోయిన వెంటనే నువ్వు పెళ్లి చేసుకున్నావు, డబ్బు కోసం చేసుకున్నావు, మా ఇంటి పరువు తీసావు అని అమ్మా నాన్న కూడా ఇంట్లోకి రావద్దు, అన్నతమ్ములు చీకొట్టడం ఇట్లాంటి జరిగింది అనుకోండి అమ్మాయికి. ఈ అమ్మాయి ఎవరెవరినైతే చాలా గౌరవిస్తుందో, పెద్దవాళ్ళుగా నమ్మకం ఉందో, ఈ పెద్దవాళ్ళ మాటలన్నీ ఆ అమ్మాయి తల్లో ఉండిపోయి జన్మాంతం ఆ అమ్మాయి చేసే ప్రతి చర్య, లేదంటే ఎప్పుడు తన పెళ్లి గురించి ఆలోచించుకున్న ఆ జ్ఞాపకాలు వచ్చిన వెంటనే ఈ నిందలు మోపిన గొంతులు కూడా లోపల వస్తాయి. వచ్చి నేను తప్పు చేశానేమో అనేటువంటి అపరాధ భావంలో ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. అంటే పెద్దవాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా, వాళ్ళ అభిప్రాయాలకి తగ్గట్టుగా నేను బతకలేదు, నేనేదో నా స్వార్థానికి పెళ్లి చేసేసుకున్నాను అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళి కృంగిపోయే అవకాశం ఉంటుంది. లేదు అంటే తను తప్పు చేసింది కాబట్టి ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ తప్పు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తుంది. అది రెండు రకాలుగా పనిచేయచ్చు. ఎందుకు, తను దోషి కాబట్టి, తన మంచిది కాదు కాబట్టి పక్క వాళ్ళు కూడా అదే తప్పు చేసేస్తే, పక్క వాళ్ళు కూడా దోషాలు చేసేస్తే అప్పుడు వాళ్ళు తను సమానం అయిపోతారు అనేటువంటి ఒక ధోరణి కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అంతా ఏంటి అంటే సూపర్ ఈగో అంతా ఏంటి అంటే అహంకారానికి సంబంధించినటువంటి విషయం ఇది. కుటుంబం, పరువు, ప్రతిష్ట ఇట్లాంటి మన నియమాలు ఏవైతే మనం ప్రశ్నిస్తామో, మామూలుగా మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగినప్పుడు మన దేహంలో సమిష్టి స్థాయిలో మానవాళి ఒక్క ఆలోచనలు ఉంటాయి. మనం వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవటం మొదలు పెడతాం. ఎందుకు అలా వెళ్తాము అంటే మనకు అర్థమవుతుంది ఇవన్నీ అహంకార జనితం, దీంట్లో నిజం లేదు. ఈ అహంకారపూరిత ఆలోచనలో బ్రతికినంత కాలం మాయలో కూరుకుని ఉంటాము. నేనేంటో నన్ను నేను తెలుసుకోవాలంటే ముందు వీటికన్నింటికి దూరంగా వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచన మనకు మొదలవుతుంది. కానీ ఈ ఆలోచన మనకి మొదలైందనే సంగతి అర్థం కాక ముందు నుంచే
చాలా ఏళ్ల ముందు నుంచే మనం వీటిని ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రశ్నిస్తాం? ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తే అది పాటించరు. వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తేనే జవాబు దొరుకుతుంది. కాబట్టి వీళ్ళన్నిటిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం అంటే అహంకారంలోంచి ప్రశ్నించట్లేదు వీళ్ళు. వీళ్ళు ప్రశ్నించేది నిజం వెతికే ఒక ప్రయత్నంలో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది మనం బాగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం మనిషి మనస్సు అనేది ఏ రకంగా తయారై ఉందో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మీకు మంచు ముక్క అనేది సముద్రంలో తేలుతోంది. పైనుంచి చూసారనుకోండి చిన్న ముక్కలా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే ఇంతే ఉంది కదా అనుకుంటాం. కాకపోతే నీటి అడుగున ఎంత పెద్దగా ఉందో అది మన దృష్టికి రాదు. అయితే ఎవరిలో అయితే ఆధ్యాత్మిక జాగృతి జరగలేదో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ జీవితం పై నుంచే బ్రతుకుతారు. అంటే నీటి పైన ఉన్నటువంటి మంచు ముక్క అంతవరకే వాళ్ళు బ్రతుకుతున్నారు. అదే మనకి వేకువ స్థితిలో మనం పనిచేసేటువంటి మన మెదడు. మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది దాని కింద. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మన ఎన్నో జన్మల మన సారం, మన అనుభవాలు, మన జన్మ తాలూకు వివరాలు, మన మంచి చెడు వ్యక్తిత్వం అంతా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏంటంటే మన తాలూకు సమాచారం, విషయం అంతా ఇక్కడే ఉంటుంది. మనకి ఆధ్యాత్మిక ప్రక్రియలో సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకునేటప్పుడు మనకి మన గురించి అవగాహన పెరుగుతుంది. అంటే ఒక రకంగా ఏదైతే మీకు మంచు నీటి కింద ఉందో ఇప్పుడు మీకు ఆ మంచు అక్కడ ఉంది, దాంట్లో ఏముందో మీకు కనిపిస్తుంది. ఒక మామూలు మనిషికి కనిపించదు, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీకు తెరుచుకుంటోంది. తెరుచుకునేసరికి ఎన్నో జన్మల విషయాలు బయటికి రావటం, గతం తాలూకు మనకి అప్పుడప్పుడు ఆ సందర్భాలు, ఆ జ్ఞాపకాలు మనలో లేకపోయినా మర్చిపోయినా దాని తాలూకు దుఃఖం మనలో ఉంటుంది. ఎన్నో రోజులు ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తున్నాం కూడా తెలియకుండా ఏడుస్తాం. రకరకాల భావోద్వేగాలు బయటికి రావటం, అన్నిటిని మనం ప్రశ్నించి నేను ఇది కాదు అది కాదని అన్నిటిని మనం తొలగించుకోవటం, జీవితంలో కర్మ సంబంధాలు తీసేస్తాం. ఇదంతా ఎక్కడవుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ తెచ్చుకున్నాక అవుతుంది. ఇక్కడ మనకి కళలు ఎక్కువైపోవటం, సింక్రోనసిటీస్ రావటం అన్నీ ఇక్కడే జరుగుతాయి. దాని కింద అన్కాన్షియస్ మైండ్ ఉంది. అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే సమిష్టి స్థాయిలో ఉన్నటువంటి సమాచారం అక్కడ ఉంటుంది. అంటే ఇది మీకు సంబంధించిన దానికంటే కూడా మీరు ఏ ప్రాంతంలో అయితే పుట్టారో, ఏ సమాజంలో అయితే పుట్టారో అక్కడ ఆచారాలు, వ్యవహారాలు, దాని తాలూకు జ్ఞాపకాలు, ముద్రలు అన్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అన్కాన్షియస్ మైండ్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 స్థాయిల్లో ఉంటుంది. నా అనుభవంలో ఇది నాకు అర్థమైంది. ఇక్కడ మొదటి బొమ్మలో 2 యారోస్ పెట్టాను. పైన కనిపించేటువంటి ఆరెంజ్ యారో మీకు అన్కాన్షియస్ మైండ్ని సూచిస్తుంది. ఇది ఎక్కడ అంటే విశ్వం ఒక్క మెదడు అని అనుకోండి. మనకి గురువుల నుంచి వచ్చేటువంటి సమాచారం కానీ, మార్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి చిహ్నాలు కానీ, విశ్వానికి సంబంధించినటువంటి రహస్యాలు కానీ అన్నీ మనకి ఇక్కడి నుంచి వెల్లడి అవుతాయి. అయితే ఇంకొక యారో నేను ఇంచుమించు మీకు పొత్తి కడుపు పై భాగంలో పెట్టాను. అంటే మనకి కింద మూలాధార చక్రం, దానిపైన ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రమే సబ్ కాన్షియస్ మైండ్, అదే జలతత్వం. ఇప్పుడు మీకు సముద్రం పైన ఆకాశం ఉన్నట్టుగా ఇక్కడ కూడా స్వాదిష్టాన చక్రం పై భాగంలో మనకి అన్కాన్షియస్ మైండ్ అనేది కాస్త అక్కడ కూడా ఉంటుంది. కానీ ఇది ఎలాంటి అన్కాన్షియస్ మైండ్ అంటే ఇక్కడ మన పూర్వీకుల ఒక ఆచారాలు, వ్యవహారాలు, మంచి చెడు, దురాచారాలైనా కూడా మనుషులు ఏ రకంగా ఆలోచిస్తారు, ఒక సమాజ పరంగా వాళ్ళ భయాలు ఏమిటి, నమ్మకాలు ఏమిటి, వాళ్ళల్లో క్రూరత్వం ఎక్కువ ఉంటుందా, లేదంటే జ్ఞానం ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. అయితే చాలా మంది ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండరో, ఎవరిలో అయితే వ్యక్తిత్వ దోషాలు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా ఈ స్థాయిలో ఉన్నటువంటి అన్కాన్షియస్ మైండ్నే వాళ్ళు అక్కడున్న ఆచార వ్యవహారాలని తిరిగి మనకి చెప్తూ ఉంటారు. దాన్నే నేను ఇక్కడ సూపర్ ఈగో అని అన్నాను. అంటే ఎవరైనా గనక సమాజ కట్టుబాట్లకి వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుని వాళ్ళ జీవితం వాళ్ళకి కావాల్సినట్టుగా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు బ్రతికి వాళ్ళు వేరేగా ఆలోచించి
అంటే చాలా ఉన్నతంగా ఆలోచించి ముందుకు వెళ్ళినా కూడా సమాజంలో ఉన్నటువంటి భయాలు, వ్యక్తిత్వం లేని వాళ్ళ ద్వారా, ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళకి గనుక వ్యక్తిత్వం లేదనుకోండి, వాళ్ళ సమాజ భయాల్ని, సమాజ కట్టుబాట్లని తర్వాత తరాల మీద అవి క్రూరత్వం నుంచి పుట్టుకొచ్చినటువంటి విషయాలైనా గూడా రుద్దే ప్రయత్నం చేస్తారు. దాన్ని పాటించకపోతే ఆ తర్వాత తరాన్ని మాటలంటాము, లేదంటే వాళ్ళని సమాజంలోంచి వెలివేయటం, వాళ్ళ గురించి చెడు ప్రచారాలు చేయటము, వాళ్ళకి ఏదో రకంగా శిక్ష పడాలి అని అంటాము. ఈ రకంగా ప్రవర్తనలు ఇక్కడి నుంచే వస్తాయి. ఉదాహరణకి ఏదైనా ఒక సమాజంలో వితంతు వివాహం తప్పనుకోండి. ఆ అమ్మాయి ముందడుగేసి పెళ్లి చేసుకుందనుకోండి. అలా చేసుకున్నందుకు అది ఇతరులకి ఇబ్బంది పెట్టే విషయం కాకపోయినా, ఇతరులకి దాంతో సంబంధం లేకపోయినా గూడా, సమాజంలో ఈ రకంగా వ్యక్తిత్వ దోషాలు ఉన్నవాళ్ళు సమాజం లోపల ఇలా వితంతు వివాహం చేసుకోవటం తప్పు అనేటువంటి ఒక ఆలోచన తీసి, ఆ అమ్మాయిని పీడించటం, అమ్మాయి మీద చెడు ప్రచారాలు చేయటం, ఆ అమ్మాయి జీవితంతో ఆటలు ఆడుకోవటం లాంటివి చేస్తారు. దీన్ని నేనిక్కడ సూపర్ ఈగో అని చెప్తున్నా. అంటే ఇక్కడ వచ్చేటువంటి నమ్మకాలు, ఆలోచనలు, వ్యవహారాలు ఏవి జ్ఞానంలోంచి రావట్లేదు. ఇవి ఆ సమాజం కట్టుబాట్లలోంచి వస్తున్నాయి. ఆ సమాజం కట్టుబాట్లు భయాల్లోంచో, ప్రలోభంలోంచో వస్తున్నాయి. అదే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు, ఎవరికైతే వాళ్ళ శక్తి తల లోపలికి వెళ్తుందో, అక్కడున్నటువంటి అన్‌కాన్షియస్ మైండ్‌ని అందుకున్న వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి దివ్య జ్ఞానాన్ని వాళ్ళు లోకానికి వ్యక్తపరుస్తారు. ఇక్కడి దాకా మన శక్తి వెళ్ళాలి అంటే, మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కరగాలి. మనం ఈ దేహం, ఈ మనస్సు నేనే అనేటువంటి ఒక భ్రమలోంచి బయటికి రావాలి. అది క్రమేపీ బయటికి వస్తున్నప్పుడు, మనకి అన్‌కాన్షియస్ మైండ్ దాకా మన ప్రాణ అనేది పైకి ప్రవహిస్తుంది. అది వెన్ను లోపల నుంచి అయ్యుండొచ్చు, వెన్ను పక్కల నుంచి అయ్యుండొచ్చు. తలలోకి ప్రవహించి, అక్కడ చేరాక మనకి ఈ దివ్య జ్ఞానం అనేది లభిస్తుంది. కానీ ఎవరిలో అయితే ఆధ్యాత్మిక జాగృతి జరగలేదో, వారు ఈ కడుపు భాగంలో ఉన్నటువంటి అన్‌కాన్షియస్ మైండ్ కొంత అక్కడ ఉంటుంది కదా! దాంట్లో మూఢనమ్మకాలు, భయాలు, కోపాలు, ద్వేషాలు, రకరకాల మత పరమైనటువంటి ఆచార వ్యవహారాలు, కులపరమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, గతంలో జరిగినటువంటి కొట్లాట్లు, ద్వేషాలు అన్నీ ఇక్కడుంటుంది సమిష్టి సమాచారం. దాన్ని అందుకునే అక్కడ వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారన్నమాట. చాలామంది ఏంటంటే ఈ స్థాయి సమాచారంలోకే వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఆ పైకి వెళ్ళలేరు. ఉదాహరణకి మనకి పాకిస్తాన్‌కి పడదు. తర్వాత తరాల వాళ్ళకి గూడా పాకిస్తాన్ నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, అందరూ ఇక్కడ కడుపు భాగంలో ఉన్నటువంటి అన్‌కాన్షియస్ మైండ్‌లో ఈ ద్వేషం అనేది మనకి గతంలో జరిగినటువంటి గొడవలన్నీ రికార్డ్ అయ్యి అక్కడున్నాయి. అక్కడి వరకు వెళ్ళి అందుకునేసరికి తర్వాత తరాల వాళ్ళకి కూడా పాకిస్తాన్ నచ్చదు. ఆ ద్వేషాన్ని తర్వాత తరాలకు మనం పంపిస్తున్నాం. ఎలాగా? ఆ జ్ఞాపకాలన్నీ అక్కడ కడుపు భాగంలో ఉన్నటువంటి కాస్త అన్‌కాన్షియస్ మైండ్ భాగంలో ఉండటం మూలంగా తర్వాత తరాలకు కూడా వెళ్తాయి. ఇది తేడా. కాకపోతే ఈ ద్వేషం ఇదంతా మీకు పైన తల లోపల ఉన్నటువంటి అన్‌కాన్షియస్ దాంట్లో ఉండదు. అక్కడ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలనేవి ఉంటాయి. అక్కడ అంతా జ్ఞానంతో సంబంధించినటువంటి విషయాలుంటాయి. అక్కడ అహంకారానికి సంబంధించినటువంటి విషయాలు ఉండవు. అయితే మనిషిని గనక మీరు చూసారు, అతని దేహం ఎలా నిర్మాణం అయ్యి ఉందని గనక చూసినట్టయితే, ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ నాభిస్థానంలో జీవ అనేది ఉంది. జీవుడు అనేవాడు జనన మరణ చక్రాల్లో కూరుకుని చస్తూ బతుకుతూ మాయలో ఉండిపోయి అలా బ్రతుకుతూ ఉంటాడు ఎన్నో జన్మలు. ఇలా ఉన్నవాడికి అతనికి మోక్షం అనేది ఇప్పట్లో రాదు. అయితే ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, మనం జనమరణ చక్రాల నుంచి బయటకు వస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో మొదలైన తర్వాత అది ఎప్పుడు మొదలవుతుంది? మనం ఎన్నో జన్మల సారంగా మనలో ఈ సబ్కాన్షియస్ మైండ్లో, ఇందాక నేను చూపించినటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఒక సారం అనేది ఏర్పడుతుంది. ఈ సారం అనేది ఏర్పడటానికి మనకి ఎన్నో జన్మాల అనుభవం కావాలి. ఆ అనుభవంతో మనల్ని మనం తెలుసుకుంటాం. నేను ఇది, నేను అది అని మనల్ని రకరకాలుగా వర్ణించుకోవటం, మనలో కొంత మంచి, కొంత చెడు, కొంత భయం, కొంత ఆశ, ఆ రకంగా మనం తయారవుతాం.
ఎప్పుడైతే ఇందాక చూపించినటువంటి సబ్కాన్షియస్ మైండ్లో సారం చక్కగా తయారైందో అప్పుడు మీకు అర్హత వస్తుంది ఆధ్యాత్మిక జాగృతి జరగటానికి. ఆ జరిగినప్పుడు ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో సారం అంతా చెప్పాను చూడండి, అది ఇక్కడ ఉంటుంది. దీన్నే అంతరాత్మ అని పెట్టాను నేను. అయితే ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా మొదటి దశలో మనం నాభి స్థానం నుంచి మన చేతనా స్థితి వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మనం విశ్వానికి సంబంధించినటువంటి అంటే అన్కాన్షియస్ మైండ్ స్థాయి నుంచి మనం ఆలోచిస్తాం. అంటే మన నాభి స్థానం నుంచి మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి విశ్వంకి సంబంధించినటువంటి ఒక విశ్వానికి సంబంధించినటువంటి మనస్సు అనుకోవచ్చు, విశ్వానికి సంబంధించినటువంటి చేతనా స్థితి అనుకోవచ్చు. అక్కడి నుంచి మనం పనిచేయటం మొదలు పెడతాం. అంటే ఇక్కడ జీవుడు తాలూకు కథలు, ఎన్నో జన్మల విషయాలు అన్ని, ఆ వ్యక్తిత్వం అనేది క్రమేపీ ఇక్కడ నుండి మనం అంతా కరిగించేస్తాం. కరిగించేసరికి మనకి కర్మ రుణాలను తీరిపోతాయి, జనన మన చక్రాల నుంచి బయటకు వచ్చేస్తాం. అయితే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే దశలో ఇవన్నీ ఎదుర్కొంటాం. ఈ పైకి వెళ్ళే దశలో ఏమవుతుందంటే మనం అహంకారం అనేది చాలా మన లోపల తగ్గిపోతూ రావాలి. ఒక మామూలు మనిషికి అహంకారమే జీవితాన్ని నడిపిస్తుంది. అహంకారం ఏ రూపంలో ఉంటుంది? ఇక్కడ కోశాలు ఉన్నాయి చూడండి, బయట ఉన్నది అన్నమయ కోశం, దాని లోపల ప్రాణమయ కోశం, అంటే ఇక్కడ కుండలిని చక్రాలు ఉంటాయి. మనోమయ కోశం ఇది మీ మనస్సు, ఇదే సబ్ కాన్షియస్ మైండ్. దాని లోపల విజ్ఞానమయ కోశం, ఇదే అన్కాన్షియస్ మైండ్. దాని లోపల ఆనందమయ కోశం, దాని లోపల జీవాత్మ ఇక్కడ ఉంటుంది. అయితే ప్రతి కోశ స్థాయిలో మనం నేను ఇది కాదు, నేను అది కాదు అని అన్నిటిని మనం తిరస్కరిస్తున్నాం. తిరస్కరించే కొద్దీ ఆ కోశానికి సంబంధించినటువంటి అహంకారం కరిగిపోతాం. కరిగిపోయి మీరు ఇంకా లోపలికేసి వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనోమయ కోశం స్థాయిలో ఏంటంటే ఇది చాలా కష్టమైన స్థాయి. ఇక్కడ మనం తీవ్రమైనటువంటి భావోద్వేగాలను ఎదుర్కొంటాం. ఎదుర్కొనేటప్పుడు ఏమవుతుందంటే నేనేంటో నేను తెలుసుకునే ప్రయత్నంలో ముందు ఏమిటి కానో నేను తెలుసుకోవాలి. తెలుసుకునేటప్పుడు ఒక దశలో మనకి ఏమవుతుందంటే ప్రక్రియలో మన సొంత అహంకారం కొంత కరిగిపోయాక మనని పెద్దవాళ్ళు అన్న మాటలు, మనం నిందించింది, మన శిక్షించింది, అవన్నీ మనకు వస్తాయి. వాళ్ళు మన మీద చెడు ముద్ర వేసింది అంటే మన మీద అధికారం పెత్తనం ఉన్నవాళ్ళు, వాళ్ళు మనల్ని శిక్షించగలిగేటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళు మనల్ని పీడించగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏమి అన్నా కూడా ఆ మాటలు మనకి చాలా తీవ్రంగా తగులుతాయి. వాళ్ళు మనం వెలేస్తే మనం తట్టుకోలేం. అలాంటి మాటలు ఉంటాయి చూడండి. అంతేకాకుండా మీరు ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తే ఎవరైనా కనుక మీ క్యారెక్టర్ మీద మచ్చ వేశారనుకోండి, అది కూడా మనం తీసుకోలేం. ఆ క్యారెక్టర్ మీద మచ్చ వేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అది చేసే అధికారం ఉంది, నేను చాలా మంచివాడిని కానీ నువ్వు మంచివాడివి కాదని మనల్ని చెడ్డగా అంటారు. అంటే నేను మంచివాడిని, నువ్వు దొంగవి. లేదంటే ఒక తండ్రి కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కూతురు చెడిపోయింది అన్నట్టుగా 10 మందికి చెప్తాడు. అంటే అక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటివి చాలామంది జీవితంలో అనుభవిస్తారు. ఇలా వీళ్ళ గొంతులు ఉంటాయి చూడండి, ఇలా మనల్ని అనవసరంగా తిట్టి తూలనాడిన వాళ్ళ గొంతులు మన లోపల ఉండిపోతాయి. ఈ గొంతుల తర్వాత కూడా మనల్ని పీడిస్తాయి, హింసిస్తాయి, ఎప్పుడు నిత్యం మనలో ఉన్న దోషాలని వెలికి చూపిస్తూ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే తల లోపలే నా స్కూల్ ప్రిన్సిపలో, లేకపోతే మా అమ్మో మా నాన్నో, లేదంటే ఒక బాసో, లేదంటే దేవుడే అనుకోండి, లేదంటే ఎవరో పెద్ద గురువు, ఎవరో మన తల లోపల కూర్చుని నిత్యం మనం చేసే తప్పుల్ని లెక్కేస్తున్నారు అనుకోండి. ప్రతి నిమిషం మనల్ని దోషిగా నిలబెడుతున్నారు. గతంలో జరిగిపోయిన విషయాలకు కూడా దోషిగా నిలబెడుతున్నారు. మనల్ని మనం ఎంత చెప్పుకున్నా, అంటే నా తప్పు లేదు ఇలా జరిగిందని చెప్పుకున్నా కూడా మీరు ఇచ్చే వివరణ పట్టించుకోకుండా నువ్వు దోషివి, తప్పు చేశావు అని నిత్యం మన తల లోపల ఈ తిరిగే గొంతులు ఉంటాయి చూడండి, వీటిని నేను సూపర్ ఈగో అని చెప్తున్నా. అంటే ఆ మనిషి ఆ మాట మనల్ని 1-2 సార్లు అనుండొచ్చు, కాకపోతే అది మన మీద ఎంత బాధాకరమైనటువంటి ముద్ర వేస్తుందంటే ఆ గొంతు మన తల లోపల 10,000 సార్లు తిరుగుతుంది. 10,000 సార్లు అదే మన వాక్యం లోపల మనల్ని తూలనాడుతూ ఉంటుంది. అయితే ఈ సూపర్ ఈగో మనలో ఉంటుందన్న విషయం నేను ఎప్పుడు గమనించానంటే నా ప్రక్రియలో
ఒక దశలో ఈ సూపర్ ఈగో గొంతులు ఎక్కువైపోయాయి. ఎక్కువ అవుతున్నప్పుడు నేను పైకేసి చూసేదాన్ని. అంటే నాకు ఆ మాటలు తలలో వినిపించినప్పుడు నేను పైకేసి ఇట్లా చూస్తుండేదాన్ని. ఒకరోజు నేను అనుకున్నాను, ఎందుకు పైకేసి చూస్తున్నాను ఈ మాటలు నా తలలో వచ్చినప్పుడు అని అంటే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇది నేను ఎవరినైతే గౌరవించానో, ఎవరినైతే వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్దరికం అని అనుకుని వాళ్ళ మీద అపారమైనటువంటి భక్తి, శ్రద్ధలు నాకుండేవో, వాళ్ళు నా నమ్మకాన్ని వమ్ము చూస్తే అన్న మాటలు అవి తిరిగి నాకొస్తుంటే నాకు చాలా బాధ పెడుతున్నాయి అవి. నేను పైకేసి చూస్తున్నానంటే బికాస్ దే హ్యావ్ పవర్ ఓవర్ మీ. అంటే వాళ్ళకి నా మీద ఒక రకమైనటువంటి శక్తి ఉంది. అంటే నేను వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం, మర్యాద, ఆ గౌరవం, మర్యాదే నా మీద అది చెడుగా వెనక్కి వస్తోంది. పైగా వాళ్ళు అనే మాటల్లో సత్యం లేదన్న సంగతి నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రక్రియలో మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, మనకి కర్మ రుణాలు తెగిపోతున్నప్పుడు కర్మ పరంగా పీడించే వాళ్ళు కూడా వచ్చి నానా మాటలు అంటారు. అవి కూడా మనకు ఉండిపోతాయి తలలోపల. అయితే ప్రక్రియలో ఒక దశలో మనం ఇందాక నేను చూపించే చూడండి, ఈ మనోమయ కోశం అంటే సబ్ కాన్షియస్ మైండే మనోమయ కోశం అని చెప్పాను కదా. ఈ మనోమయ కోశానికి మనం దాంట్లోంచి బయటకు వచ్చే సమయంలో ఈ సూపర్ ఈగో గొంతులు ఎక్కువైపోతాయి. అయిపోయి ఇక్కడ ఏంటంటే విపరీతంగా ఆలోచనలు పెరిగిపోతాయి. ఆలోచనల మీద అదుపు అనేది ఉండదు. బుర్ర విపరీతంగా ఆలోచిస్తూనే ఉంటుంది. అది కూడా చాలా తీవ్రకరమైనటువంటి ఆలోచనలు. ఆ ఆలోచనలు తీవ్రమైనటువంటి బాధని రేకెత్తిస్తాయి. ఒక ఆలోచన బాధ తీరిపోకముందే ఇంకో ఆలోచన వచ్చేస్తుంది. అంటే చాలా తీవ్రమైనటువంటి నెగిటివ్ థింకింగ్ వస్తుంది ఇక్కడ. అలాంటి పరిస్థితిలో మనకి ఎలా అనిపిస్తుందంటే నిస్సహాయం అయిపోతాం. అప్పుడు పెద్దవాళ్ళు తిట్టినప్పుడు, మనల్ని ఆక్షేపించినప్పుడు మనం ఏ రకంగా నిస్సహాయతకి గురయ్యామో తిరిగి అదే నిస్సహాయతకి మనం గురి అవుతాం అనమాట. మనకి ఎలా అనిపిస్తుందంటే బతుకు వ్యర్థం, నేను బహుశా అంత మంచివాడిని కానేమో, మంచిదాన్ని కానేమో, బహుశా వాళ్ళు నన్ను తిట్టింది సరిగ్గానే తిట్టారేమో, మనల్ని మనం దోషిగా నిలబెట్టుకుని మనల్ని మనం అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇదంతా మనకి ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. ఇక్కడ లేదు నేను తప్పు చేయలేదు అంటే కూడా ఈ లోపల గొంతులు తిడుతూనే ఉంటాయి తప్పు చేసావని. దీన్నే నేను సూపర్ ఈగో అన్నా. అందుకనే నేను ఇది మాట్లాడుతున్నప్పుడు పైకేసి చూసేదాన్ని. అప్పుడు నేను గ్రహించాను ఇలాంటి గొంతులు నా లోపల ఉన్నాయని. అయితే ఒక దశలో నన్ను ఇవి చాలా పీడించాయి. అంటే సుమారు ఒక 3-4 ఏళ్ళు చాలా ఎక్కువగా పీడించేవి నన్ను సూపర్ ఈగో. ముఖ్యంగా ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక బయట పీడించే వ్యక్తి, మిమ్మల్ని మాటలు అనే వ్యక్తి ఉంటే గనక మీరు కావాలంటే వేరే చోటికి వెళ్ళిపోతారు. ఆ మనిషి కనపడకుండా తిరుగుతారు. ఆ మనిషిని దూరం పెట్టగలుగుతారు. కాకపోతే మీ తల లోపల వచ్చేటువంటి ఈ గొంతులు వీటి నుంచి ఎట్లా తప్పించుకుంటారు? వీటిని తప్పించుకోలేరు. మీరు పారిపోదామన్నా పారిపోలేరు, ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని. అయితే మరి ఇలా నిందించే వాళ్ళు ఎందుకు నిందిస్తారు అంటే, నేను చెప్పాను మనుషుల్లో పీడించేటువంటి తత్వం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు మనకి పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, వాళ్ళ భయాలు అంతా పిల్లల మీద రుద్ది, వాళ్ళకి లేని చెడు అంటగట్టి వాళ్ళని చాలా తీవ్రంగా బాధ పెట్టి హింసిస్తారు. ఉదాహరణకి సమాజంలో భయం ఏంటి? ఆడపిల్లలు చెడిపోతారేమో అనేటువంటి భయం చాలా మందిలో కనిపిస్తుంది మీకు. నిత్యం దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడపిల్లల బట్టలు, ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది అందరికీ ఫేవరెట్ టాపిక్. ఇలా మాట్లాడే వాళ్ళందరూ భయంలోంచి మాట్లాడుతున్నారు, జ్ఞానం నుంచి మాట్లాడట్లేదు. అది గ్రహించండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి, ఆ పిల్లని ఉత్తిగా పీడిస్తారు వీళ్ళు. అంటే ఆడపిల్లలంతా చెడిపోతారు కాబట్టి నా కూతురు కూడా చెడ్డది అని ఏ కారణం లేకుండా కూతుర్ని చెడ్డదానిగా చుట్టం మొదలు పెడతారు. కూర్చున్నా, నించున్నా, ఇట్లా బట్టలు వేసుకున్నావు, అట్లా బట్టలు వేసుకున్నావు, వాళ్ళతో మాట్లాడావు, వీళ్ళతో మాట్లాడు, ప్రతి నిమిషం ఆ అమ్మాయికి దోషం వెతికి, ఆ అమ్మాయిని తిట్టి, ఆ అమ్మాయి ఫోన్ లాక్కుని, ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ అన్నీ చూసి ప్రతి ఒక్కటి అలాగా నిఘా పెట్టి ఆ అమ్మాయి మీద ఆ రకంగా పెంచే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. పీడిస్తారు, ఉన్నంతకాలం అమ్మాయిని పీడిస్తారు. ఎందుకు? నువ్వు చెడ్డదనమని చెప్తున్నారు ప్రతి నిమిషం ఆ అమ్మాయికి వాళ్ళు. నీకు కామోద్రేకాలు ఎక్కువ, నువ్వు అదుపులో పెట్టుకోలేవు, నువ్వు
చెడిపోతావు అని ముందే వీళ్ళు ఊహించేసుకుంటున్నారు. వీళ్ళ భయాలన్నిట్లోంచి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయికి వాళ్ళ కళ్ళకు అమ్మాయిలా కనిపిస్తోంది. దోషం వాళ్ళలో ఉందన్న సంగతి వాళ్ళకి గ్రహించట్లేదు. దోషం అమ్మాయిలో ఉందనుకుంటున్నారు వాళ్ళు. మన ఆలోచనలో దోషం ఉన్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు. అంటే మనం ఎదుటి వాళ్ళ మీద నింద మోపటానికి మనకి కారణం లేదు. అక్కడ మన భయాల్లోంచి నింద మోపినప్పుడు అక్కడ మనం లేనిది ఒక సాక్ష్యం వెతుక్కుంటున్నాం ఆ భయాల్ని నిజంగా నిరూపించటానికి. ఆ సాక్ష్యం వెతుక్కునే ప్రయత్నంలో ఆ మనిషిని పీడిస్తున్నాం. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయికి పెద్దయ్యాక కూడా ఈ గొంతులు తల్లో ఉండిపోతాయి. నా పెద్దవాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించారు, ఎందుకు నన్ను నిత్యం ఇట్లా పీడించారు, నా కూతురుతో నేను ఇలా చెయ్యను అనుకోవచ్చు అమ్మాయి పెద్దయ్యాక. అలా అనుకున్న అమ్మాయికి ఏంటి వ్యక్తిత్వం ఉంది అంటే నేను చెప్పాను చూడండి, జన్మ జన్మాల సారంగా మనకి ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుందని చెప్పి, ఆ వ్యక్తిత్వం ఎక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఆ మనిషి ప్రశ్నిస్తారు, నా పెద్దవాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించారు, నేను ఇలా చేయను నా కూతురుతో, నా కూతురుని నేను గౌరవిస్తాను, నా కూతుర్ని నేను ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక సంబంధాన్ని నా కూతురుతోనే పెట్టుకుంటాను అనే ఒక ఆలోచనకి ఈ అమ్మాయి వస్తుంది. ఒకవేళ ఈ అమ్మాయిలో కూడా వ్యక్తిత్వం లేదనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చేసినట్టుగానే ఈ అమ్మాయి చేస్తుంది. ఎందుకు ఇక్కడ సూపర్ ఈగో గొంతులు ఈ అమ్మాయిని శాసిస్తున్నాయి. మరి ఈ గొంతులు ఎక్కడ ఉంటాయంటే అన్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఇక్కడ మీకు బొమ్మల కింద అన్కాన్షియస్ మైండ్ ఉంది. ఇప్పుడు ఎవరిలో అయితే వ్యక్తిత్వం లేదనుకోండి, పీడించే తత్వం నార్సిసిజం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదు. అంటే వాళ్ళకి ఖాళీ బిందెలు లాంటి వాళ్ళు ఖాళీ బిందెలు ఎక్కువ చప్పుడు చేస్తాయి. ఖాళీ ఎక్కడుంది? సబ్ కాన్షియస్ మైండ్లో ఖాళీ ఉంది. వీళ్ళకి ఎన్నో జన్మలు ఎత్తినటువంటి ఒక అనుభవం లేదు, వాళ్ళకి అక్కడ సారం లేదు. సారం లేకపోయేసరికి వీళ్ళ ప్రవర్తన మంచి చెడు అనేది నిర్ణయించుకోవటం అంతా సమాజంలో ఉన్న కట్టుబాట్లలోంచి వస్తుంది. వాళ్ళు దాన్ని ప్రశ్నించరు. వాళ్ళది పాటిస్తారో లేదో వేరే సంగతి, వాళ్ళు పాటించరు అసలు నిజం చెప్పాలంటే. కాకపోతే పక్క వాళ్ళు పాటించకపోతే తప్పు అని వేలెత్తి చూపిస్తారు. పక్క వాళ్ళని దోషిగా నిలబెట్టడానికి వీటిని వాడతారు. ఉదాహరణకి అత్తగారు ఉందనుకోండి, ఆవిడ అత్తగారిని చూసుకుని ఉండదు, నిర్లక్ష్యం చేసేసి వదిలేసి ఉంటుంది. కానీ కోడలికి మటుకు చెప్తుందనమాట, అత్తగారిని బాగా చూసుకోవాలి, అత్తగారు మాట జవదాటకూడదు, నేను నా అత్తగారిని చాలా బాగా చూసుకునేదాన్ని, పెద్దవాళ్ళు చెప్తారు, నాకు చెప్పకుండా ఏం చేయకు అని ప్రతి దాంట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? ఇక్కడ అన్కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి ఆలోచనలు ఆవిడకి అనుకూలంగా ఉన్నాయి. ఆవిడకి ప్రతికూలంగా ఉంటే పట్టించుకోదు, అనుకూలంగా ఉంటే మటుకు దాన్ని పూర్తిగా వాడుకుని పక్క వాళ్ళని ఈ ఆలోచనలతో, ముఖ్యంగా చిన్నవాళ్ళని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల జీవితాలను కూడా, వాళ్ళ జీవితాలను వాళ్ళు బతకనివ్వకుండా వాళ్ళ జీవితాలను కూడా వీళ్ళే బతికేద్దాం అంటే, వీళ్ళు బతికింది సరిపోలేదు, చిన్నవాళ్ళ స్వాతంత్రాన్ని కూడా హరించేసేసి వాళ్ళ జీవితాల్లో ఆనందం కూడా లాగేసుకుని వీళ్ళే తీసేసుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఖాళీ బిందెలు లాంటి వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో ఒక వ్యక్తిత్వం అనేది లేదు. నేను చేసేది సరా తప్ప అనేది ఆలోచించుకోరు వాళ్ళు ఏం చేసినా అది సరి, పక్క వాళ్ళు చేస్తే తప్పు. నేను నా అత్తగానే చూసుకోకపోయినా అది పర్వాలేదు, సరి, వాడు మంచిది కాదు, కాకపోతే నువ్వు నన్ను చూసుకోకపోతే కోటలుగా నేను చాలా పెద్ద తప్పు నీది. ఇలా ఉంటుంది వాళ్ళ ఆలోచన ధోరణి. ఇంకో రకంగా చెప్పాలంటే, నేను నిన్ను మోసం చేస్తే తప్పు లేదు, నువ్వు నన్ను మోసం చేస్తే చాలా తప్పు. ఇది వ్యక్తిత్వం లేని వాళ్ళు ఆలోచించే విధానం. అక్కడ లాజిక్ వాళ్ళు అలాగే పనిచేస్తుంది. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీగా ఉంది. ఖాళీ బిందెలు ఏం చేస్తే చప్పుళ్ళు ఎక్కువ చేస్తాయి. ఆ చప్పుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నాయి. అన్కాన్షియస్ మైండ్లో బాగా లోతుగా నాటుకుపోయినటువంటి కొన్ని సామాజికమైనటువంటి విషయాలు ఉంటాయి చూడండి, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, మంచి చెడు, ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఆ గొంతులు అక్కడ ఉంటాయి. ఎందుకంటే సమిష్టి మానవాళి ఒక గొంతులు అక్కడ ఉంటాయి. మీకు ఎక్కువ మనుషులు భయాల్లోంచి బ్రతుకుతారు, పరువు పోతుందనే ఒక బాధలో బ్రతుకుతారు కాబట్టి ఆ గొంతులే అక్కడ ఉంటాయి. వీళ్ళు ఆ గొంతులే వీళ్ళకి అందుతాయి, వీళ్ళు ఆ గొంతులే ప్రశ్నించటం లేదు. ఇక్కడ వచ్చేటువంటి ఆలోచనలని అహంకార జనితమైనటువంటి ఆలోచనలు, మానవతా విలువల నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కాదు.
ఇలాంటి ఆలోచనలు కట్టుబాటులో ప్రేమ, దయ, కరుణ, పక్క మనిషిని ఆదరించాలి అనేటువంటిది ఉండదు ఉద్దేశం అక్కడ. పక్క వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి మాట వినకపోతే తిట్టడం, హింసించటం, లేదంటే వాళ్ళని ఏదో ఒక శిక్ష అనేది అమలు చేయటం, వాళ్ళ పరువు తీయటం, మా పరువు పోయిందని ఏడవటం, ఇదే ఉంటుంది ఇక్కడ. దీన్నే సూపర్ ఈగో అని అంటారు. అయితే ఈ సూపర్ ఈగో ఒక స్థాయిలో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ ఈగో స్థాయికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, మీరు ఇంచుమించు మీ మనోమయ కోశంలోంచి బయటికి వచ్చేసేసి విజ్ఞానమయ కోశంలోకి వెళ్తున్నారు. అక్కడ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు దాని తాలూకు సమిష్టి స్థాయిలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా మీరు తిరస్కరించాలి. తిరస్కరించడం కోసమే నేను అది కాదు, ఈ సమిష్టి స్థాయిలో ఉన్నటువంటి ఆలోచనలు అవి నన్ను అంచనా వేయలేవు, ఎందుకంటే నేను మానవతా విలువలతో నేను దానికి అనుకూలంగా నా జీవితం వెళ్తోంది, ఆలోచించే విధానం వెళ్తోంది. నేను కర్మ రుణాల్లో ఉండమని నాకు సమాజం చెప్తుంది, అదే సరి అని చెప్తుంది. నేను కర్మ రుణాలను తెంచుకుంటే తప్పని చెప్తుంది సమాజం. ఎందుకు? మీకు చాలామంది భయాల్లోంచి, ఆశాపాసాల్లోంచి బ్రతుకుతారు కాబట్టి ఎవరైనా దానికి వ్యతిరేకంగా వెళ్ళి నేను నా భయంలోంచి నిర్ణయాలు తీసుకోను, జ్ఞానంలోంచి నిర్ణయాలు తీసుకుంటాను, నాకు ఈ ఆశాపాసాలు లేవు, నాకు నా ఆరోగ్యం ముఖ్యం, నేను అందరికీ వెళ్ళి దూరంగా బ్రతుకుతాను, ఉన్నంతకాలం పీడిస్తున్నారు కాబట్టి నాకు ఇష్టం లేదు, నాకు నా ప్రశాంతత ముఖ్యం అనుకుని ఈ గుంపు నుంచి దూరంగా వెళ్ళిపోయే మనిషి ఉంటాడు చూడండి. ఆధ్యాత్మిక ప్రక్రియలో అందరూ వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే మనిషిని వీళ్ళందరూ కలిసి పీడిస్తారు. ఎందుకంటే ఈ మనిషి వేరుగా ఉన్నాడు, గుంపులో ఉన్నట్టుగా ఆలోచించట్లేదు కాబట్టి వాళ్ళని తిడతారు. అయితే మనుషులు మాటలు ఏంటంటేనండి మనకి చాలా మన మీద తీవ్రమైన ముద్ర వేస్తాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో ఉన్న వాళ్ళకి వాళ్ళ నరాల వ్యవస్థ, వాళ్ళు మనుషులు చాలా సున్నితంగా ఉంటారు. మనం ఎంత సున్నితంగా ఉంటే మన మీద అంత గట్టిగా ముద్రలు పడతాయి. పక్క వాళ్ళ మాటలు ముద్రలు మన మీద అలా పడతాయి, గుండె మీద తన్నినట్టుగా మనకి అనిపిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా అవన్నీ మనం వదిలించుకుంటాం. అది ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా అంటే మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశంలోకి వచ్చేటప్పుడు. అక్కడే మనకి విపరీతంగా ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి, ఈ సూపర్ ఈగో మాటలు ఎక్కువ వినిపిస్తాయి. నీకు ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టిన మాటలన్నీ గుర్తుకొస్తాయి. నీకు క్రమశిక్షణ లేదు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దురదృష్టవంతురాలివి, లేదంటే నిన్ను నమ్మలేము, నువ్వు అయోగ్యుడివి, ఇలా అన్న మాటలన్నీ ఉంటాయి చూడండి. అప్పుడప్పుడు అది మన తల్లిదండ్రుల మాటగా రాకపోయినా కూడా ఈ అన్కాన్షియస్ మైండ్లో సమిష్టి మానవాళి ఒక్క ఆలోచనలు ఉంటాయని చెప్పాను చూడండి, ఆ ఆలోచనలు కూడా మీకు రావచ్చు. ఎందుకంటే అక్కడ మీరు ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మీ ఒక్కరి కోసం మీరు చెయ్యట్లేదు. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ సమిష్టి మానవాళి స్థాయిలో ఏవైతే మానవతా విలువలకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన పద్ధతులు ఉన్నాయో, వ్యవహారాలు ఉన్నాయో, వాటిని కూడా మీరు శుభ్రం చేస్తున్నారు. మీవే కాకుండా బహుశా అక్కడ ఆ సమాజంలో ఉండేటువంటి కొంత అహంకారాన్ని మీరు తుడుస్తున్నారు. తుడిచేటప్పుడు ఇవన్నీ మీకు అవుతాయి. ఈ లోపల వచ్చే గొంతు ఏంటంటే నిత్యం మిమ్మల్ని తూలనాడుతూ ఉంటుంది. మిమ్మల్ని మీ మీద నిఘా పెట్టి మీరు చేసే ప్రతి చర్యని చూస్తున్నట్టుగానే మీకు అనిపిస్తుంది. ప్రతి దానికి మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్నట్టుగానే మీకు అనిపిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు, మీకు వివరణ ఇచ్చేటువంటి ఒక సానుకూల పరిస్థితి కూడా లేకుండా ఆ రకంగా మిమ్మల్ని తూలనాడుతుంది గొంతు. అయితే ఈ గొంతు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఈ గొంతు వస్తున్నప్పుడు కొద్దిగా సాక్షిగా ఉండాలి. అంటే ఆ గొంతు చెప్పే ఆ మాటలకి మనకి చికాకు, కోపం, ఉద్రేకం అన్నీ వచ్చేస్తాయి. నమ్మేస్తాం ఆ గొంతుల్ని మనం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక అడుగు వెనక్కి వేయాలి. వెనక్కి వేసి ఆ గొంతులని చూడాలి, వినాలి. విని దీంట్లో నిజం ఎంత ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత నేనేంటి అనేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు అర్థమయ్యేది ఏంటంటే, మా అమ్మ నాన్న, మా ఇంట్లో పెద్దవాళ్ళు, ఈ సమాజం నేను ఒకరిగా మారాలి అనే ఒక ఆశతో వాళ్ళు ఆలోచనలు నా మీద రుద్దారు. కానీ నేను నా అసలు తత్వాన్ని లోకానికి వ్యక్తపరుస్తున్నాను. వాళ్ళు అనుకున్నట్టుగా నేను అవ్వట్ల. వాళ్ళు
నాకు ఒక ఇమేజ్ అనేది కల్పించారు. నా కొడుకు అంటే ఇలా ఉంటాడు అని మీ అమ్మ నాన్న అనుకున్నారు. నా స్నేహితుడు అంటే ఇలా అవుతాడు, సమాజం కూడా మీరు పెద్ద అయితే ఇలా అవుతారు అనేది ఏదో అనుకుంటుంది. మీరు పెద్ద అయ్యాక అలా కాలేదనుకోండి, ఏంటి నేను అలా అనుకుంటే నువ్వు ఇలా అవ్వలేదు, లేదంటే మేము నువ్వు దేనికి పనికిరావు అనుకుంటే నువ్వు ఇంత యోగ్యుడు అయిపోయావు, ఇలా వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇక్కడ వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా మీరు ఉన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని తిరస్కరిస్తారు, ఏదో దోషం వెతుకుతారు. అంటే ఇక్కడ సమాజం మీ అసలు తత్వాన్ని చూడటానికి తయారుగా లేదు, వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళ బుర్రలో ఆలోచనలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగానే మిమ్మల్ని చూస్తున్నారు. ఆ విషయం మీరు గ్రహించాలి. అదేది మీరు కాదు. ఈ ప్రక్రియలో మీరు మీ నిజాన్ని వెతుకునే ప్రక్రియలో అన్నిటినీ మీరు తిరస్కరిస్తున్నారు. తిరస్కరించి మీరు మీ నిజం వైపు వెళ్తున్నారు. అలా వెళ్ళే ప్రయాణంలో మీకు ఈ సూపర్ ఈగో కూడా ఒక దశలో వస్తుంది. ఈ సూపర్ ఈగో ఒక మామూలు మనిషిని తప్పుడు పని చేయకుండా ఉంచుతుంది. అంటే ఉదాహరణకి చిన్నపిల్లాడు ఎవరైనా దొంగతనం చేశాడు అనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న కొడతారు, మళ్ళీ దొంగతనం చేస్తావా నువ్వు అని. ఆ తర్వాత పిల్లాడికి అర్థమవుతుంది, ఓహో ఇది తప్పు, నేను చేయకూడదు అని అర్థమయ్యి మళ్ళీ జన్మలో చేయకపోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి ఏమీ తెలియనప్పుడు దొంగతనం చేసినప్పుడు కొట్టాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం లేదు. పిల్లలకి నెమ్మదిగా చెప్పినా అది తప్పని అర్థం చేసుకున్నప్పుడు ఎలాగో వాళ్ళు చేయరు. కానీ ఈ మనిషిలో కనుక నార్సిసిజమో లేదంటే ఇతనిలో ఇంకా వ్యక్తిత్వం సరిగ్గా ఏర్పడలేదనుకోండి, ఎంత కొట్టి ఎంత తిట్టి ఎన్ని జైలు శిక్షలు వేసినా పెద్దయ్యాక కూడా ఇంకా పెద్ద గజదొంగే అవుతాడు, కానీ అతన్ని తను సవరించుకోడు తన పద్ధతుల్ని. కాబట్టి ఆఖరికి వచ్చేసరికి మన వ్యక్తిత్వం బట్టే మన ప్రవర్తన ఉంటుంది. మన అసలు తత్వం అంతా మనం పెరిగి పెద్దయ్యాక మన అసలు తత్వాన్ని లోకానికి వ్యక్తపరచుకునేటప్పుడు, అసలు తత్వాన్ని లోకానికి పరచనీయకుండా ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళంతా కర్మ సంబంధాలు. వాళ్ళు ఎలాగో ప్రక్రియలో వెళ్ళిపోతారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి, ప్రక్రియలో ఒక దశలో ఈ సూపర్ ఈగో అనేది బాగా పనిచేస్తుంది. అది చేసినప్పుడు అక్కడ జరిగే విషయాలతో మీరు తెంచేసుకోవాలి. అది నేను కాదు అని దాన్ని తిరస్కరించాలి. తలలోపల గొంతులు వస్తాయి, నువ్వు దోషివి అని, లేదంటే ఏదో చేశావు అని. అప్పుడు మీరు అపరాధ భావంలోకో దుఃఖంలోకో లేదంటే దోషిగా అనుకోకుండా, నేను ఆ మనిషిని కాను, ఆ జరిగిన సంఘటనతో నేను డిస్ఐడెంటిఫై అయిపోతున్నాను, ఆ వ్యక్తిని కాను నేను. ఆ వ్యక్తిని నేను కానప్పుడు, అది నా అసలు తత్వం కానప్పుడు ఆ దోషం నాది కాదు. ఆ దోషం ఎక్కడి నుంచి వస్తుంది? అన్కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది, కలెక్టివ్ కాన్షియస్ నుంచి వస్తుంది. అంటే మానవాళి ఒక సమిష్టి ఆలోచించే విధానంలోంచి ఇది దోషం అనే ఆలోచన అక్కడి నుంచి వస్తుంది. ఆలోచన మీది కాదు, దాన్ని అక్కడికి వదిలేయండి. అది మీరు అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ లోపల అజ్ఞానంగా ఉండేటువంటి ఆలోచనలు ఎన్నున్నాయనేది మీకు గ్రహింపుకి వస్తుంది. వాటిని ఒకదాంతో ఒకటి, దాంతో మీరు డిస్ఐడెంటిఫై అయిపోయాక అది ఇంక వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవటం అంటే వెంటనే వెళ్ళిపోదు, కాస్త మళ్ళీ మళ్ళీ వచ్చి క్రమేపీ ఆ గొంతుల ఒక ప్రభావం మీ మీద తగ్గిపోయి కొంతకాలం తర్వాత మీకు ఈ గొంతులు వెళ్ళిపోతాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయి అంటే, మనం విజ్ఞానమయ కోశంలో బాగా నాటుకున్నాక ఈ గొంతులు వెళ్ళిపోతాయి. ఈ గొంతులు బాగా వెళ్ళిపోవటం వరకు మనం ఇక్కడ మనకి చూసుకోవాలి. ఈ గొంతుల ప్రభావం మన మీద ఉండకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ ఈ గొంతులు చెప్పే మాట నమ్మారనుకోండి, అక్కడ ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. మీ మీద మీకే మళ్ళీ అసహ్యం వేస్తుంది. అది ఏది మీరు కాదు, దానికి మించి మీరు ఉన్నారు అని మీరు ఆ గొంతులతో మీరు డిస్ఐడెంటిఫై అయిపోయి అక్కడ మీరు నాటుకుంటే విజ్ఞానమయ కోశంలో మీ చేతనా స్థితి నాభి స్థాయి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అంటే ఇక్కడి నుంచి మీరు మీ అంతరాత్మ స్థాయి నుంచి మీరు బ్రతుకుతున్నారు ఇక్కడ. ఇంకా ఇంచుమించు మీరు చేసేది ఏది కర్మలోకి లాగదు మిమ్మల్ని. కర్మ రుణాలు ఉండవు ఇంకెక్కడ మీకు. అక్కడ మీ ఆలోచన అంతా జ్ఞానం నుంచి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ భయాల్లోంచి ఆలోచించరు ఇంకా మీరు. ఇలాంటి వ్యక్తి మాట్లాడినా కూడా జ్ఞానమే పంచుతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు యూనివర్సల్ మైండ్ నుంచి ఆలోచిస్తున్నారు. మనకి ఒక చిన్న బుర్రకే ఇంత జ్ఞానం ఉంటే ఒక మామూలు మనిషికి ఈ విశ్వం సృష్టించినటువంటి ఆ విశ్వం ఒక ఆలోచనలు అక్కడ ఉండేటువంటి జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. అయితే పాత గాయాలు
తిరిగి మనకి గుర్తొస్తున్నప్పుడు, మనల్ని దోషిగా నిలబెడుతున్నప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ నేను చేశాను అనే భావన వదిలేయాలి. పెద్దవాళ్ళు నన్ను అన్నారు అంటే మళ్ళీ నేను అనేటువంటిది వస్తుంది అక్కడ. వాళ్ళు ఎందుకు అన్నారంటే వాళ్ళు సమిష్టి స్థాయి నుంచి వచ్చేటువంటి ఆలోచనల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అది సరా తప్ప అనేది వాళ్ళు ఆలోచించట్లే. వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవట్లేదు. ప్రశ్నించకుండా వాళ్ళు పూర్వీకులు చేసిన విషయం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఇచ్చిన బాధని తిరిగి మీకు ఇస్తున్నారు. అది మీరు గ్రహించాలి. అది నా దగ్గరే ఆగిపోవాలి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఈ విషయాన్ని మీ గుండెలోంచి చూడాలి. అంటే ఇక్కడి నుంచి చూడాలి. చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే ఇదేది నేను కాదనని అర్థమవుతుంది. తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రయాణం నేను ఇందాక చూపించాను కదా, ఇక్కడ అంతరాత్మ అనేది ఎక్కడ ఉంటుందని. తర్వాత ప్రయాణం మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. జీవాత్మ ఇక్కడ ఉంటుంది. ఈ జీవాత్మ ఏంటి అంటే ఇందాక నేను కోశాలు చూపించా చూడండి, ఆ కోశాల్లో మీకు ఓంకారం ఉంది మధ్యలో చూడండి, అదే జీవాత్మ. అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చే స్థాయిలో ఏమవుతుందంటే ఇక్కడ మీ హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో నేను వీడియో చేశాను, దానికి లింక్ పెడతాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. ఈ హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఇట్లా బయటకు వస్తుంది మీ గుండెల్లోంచి. అలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, అంటే దానికి అలా రాకముందు మీలో వచ్చే మార్పు ఏమిటి అంటే, మీ లోపల మంచి చెడు అనేది ఏదైతే మీరు దాచుకున్నారో, ఆలోచించే విధానం మీదుందో అది మీరు వదిలేసుకుంటారు. అన్నిటిని సమదృష్టితో చూడటం అనేది మొదలు పెడతారు. మిమ్మల్ని ఎవరైనా తిట్టినా పొగిడినా సమంగా స్వీకరిస్తారు. అంటే పొగుడుతున్నారని గంతులేరు, తిట్టారని కృంగిపోరు. సమంగా తీసుకోవటం అనేది వస్తుంది మీకు. తర్వాత ఎదుటి మనిషి నన్ను ఏమన్నా అంటున్నాడు అంటే ఆ ఎదుటి మనిషిని దోషిగా చూడటం అనేది మనం మానేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మనకు అందరూ శివస్వరూపంలానే కనిపిస్తారు. అందరూ శివస్వరూపులే అయినప్పుడు ఇదంతా మాయ అని తెలిసిపోయినప్పుడు ఇంకా మనకు కోపం ఏముంటుంది, అజ్ఞానం ఏముంటుంది అని తుడిచిపెట్టుకుపోతాయి. ఈ స్థాయికి వచ్చేసరికి మీ మూల భయాలు, మీ మూల బాధ, అంటే మిమ్మల్ని చాలా తీవ్రంగా బాధ పెట్టేటువంటి బాధ అన్నీ ఇక్కడ విడుదలైపోతాయి. ఆ విడుదల అవటంతో మీకు హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. అయితే ఈ సూపర్ ఈగో అనేది ఎక్కువగా మీరు విజ్ఞానమయ కోశంలో బాగా నాటుకోక ముందు మీకు ఇది ఎక్కువగా వస్తుంది. ఇదంతా దేనికి సంబంధించింది అంటే, నువ్వు తప్పు చేశావు, మేము అనుకున్నట్టుగా నువ్వు బ్రతకలేదు, పెద్దవాళ్ళు తిరస్కరించటం. ఉదాహరణకి మీరు ఏదో కాలేజ్లో చేరారు, హాస్టల్లో, నువ్వు పొద్దున 6ంటికి లేవలేదని హాస్టల్ వార్డెన్ మీకు రోజు శిక్ష ఇస్తున్నారు. మరి ఇది మానవతా విలువలకు వ్యతిరేకంగా అంటే కాదు, అది దానికి వ్యతిరేకం కాదు. కాకపోతే హాస్టల్ వాళ్ళ రూల్స్కి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు మిమ్మల్ని శిక్షిస్తారు. ఈ తేడా తెలుసుకోండి. అహంకార జనితమైనటువంటి ఆలోచనలు ఏంటి, మానవతా విలువల్లోంచి వచ్చినటువంటి ఆలోచనలు ఏంటో మనం గ్రహించినప్పుడు మనకి తేడా తెలుస్తుంది. ఆ తేడా తెలిసే కొద్దీ సూపర్ ఈగో యొక్క ప్రభావం మన మీద తగ్గిపోతుంది. దాని తర్వాత మనకి ఇంకా అంత ఆలోచనలు రావు. అదే ఎక్కువగా మనం అక్కడ అధిగమించాల్సి వస్తుంది. ఇక్కడ నాకు ఆ దశ ఒక 3-4 ఏళ్ళు అనుకుంటా బాగా ఎక్కువగా అనుభవించాను. ఆ తర్వాత పోయింది, అదే క్రమేపీ తగ్గిపోయింది. నేను విజ్ఞానమయ కోశంలోకి నాటుకుని విజ్ఞానమయ కోశంలో దాని తాలూకు జ్ఞానం రావటం, ఆ జ్ఞానం మీద వీడియోస్ చేయటం, ఎక్కువగా అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోవటం. కాబట్టి అంటే ఇక్కడ నా చేతనా స్థితి మారింది. మనిషి చేతనా స్థితి బట్టే మనిషి ఆలోచనలు, ప్రవర్తనలు. నా చేతనా స్థితి మారేసరికి నాకు ఆ సూపర్ ఈగో దాటేశాక ఆలోచన కూడా బుర్రలోంచి వెళ్ళిపోయాయి. ఇంకా లేదు. తర్వాత మామూలుగా ఏమీ ఆలోచించకపోతే బుర్ర ఖాళీగా ఉంటుంది అంతే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ప్రతి ఒక్కరు ఈ దశ దాటాలి. కాకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. అక్కడ చాలా తీవ్రంగా బాధపడతాం. అదేంటో మనల్ని ఒక వేడిలో పెట్టి అలాగా మనల్ని కాలుస్తున్నట్టే ఉంటుంది. ఈ దశ లోపల మనసు మంది కాలిపోతున్నట్టుగానే అనిపిస్తుంది. తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ శాంతి అనేది ఉండదు. ఆ లోపల ఉండేటువంటి గొంతు సతాయిస్తూనే ఉంటుంది. నువ్వు ఆ పని చేయాల్సిందే, నువ్వు ఆ పని చేయలేదు, నువ్వు చేయకపోవటం వల్ల వాళ్ళకి నష్టం వచ్చేస్తుంది. ఉదాహరణకి ఎవరో వచ్చి స్నేహితుడు మిమ్మల్ని అప్పడిగాడు, మీరు ఇవ్వలేకపోయారు.
మీ దగ్గర లేదు. దాని మూలంగా అతనికి చాలా నష్టం జరిగిపోయింది. జరిగిపోతే అయ్యో నేను ఇవ్వలేదు, అయ్యో నేను ఇవ్వలేదు అని ఇచ్చుంటే గనక అతనికి జీవితం నిలబడేది కదా అని మనల్ని మనం దోషులుగా నిలబెట్టుకుంటాం. అక్కడ మన స్తోమత మనకి లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా అతను నిజం చెప్తున్నాడో లేదో మనకి తెలియదు. ఒకవేళ ఉండి కూడా మనం ఇవ్వలేదనుకోండి, అలా కూడా అతనికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అలా కూడా మనల్ని బాధ లోపల తినేస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. మనకి ఒకళ్ళకి ఇచ్చేది ఉంటే అది మన నిర్ణయం తీసుకోం. మన జీవితం ఆ రకంగా ముందుకెళ్తుంది. మనకి ఒకళ్ళతో ఇచ్చి పుచ్చుకునేటువంటి కర్మ లేదనుకోండి, రుణాలు లేవనుకోండి, అప్పుడు మనం ఇవ్వం తీసుకోం. ఈ విషయం మీకు అర్థమైందనుకోండి, అప్పుడు నేను అతనికి ఇవ్వలేదే అనే బాధ మీకు ఉండదు. మీకు అక్కడ ఇచ్చి పుచ్చుకునే కర్మ రుణం లేదా మనిషితో, లేనప్పుడు మీరు ఇవ్వలేదు. ఇలాంటి జ్ఞానం మీలో మీరు పెంచుకునే కొద్దీ మీకు ఈ సూపర్ ఈగో ప్రభావం మీద తగ్గిపోతుంది. చాలా మందికి పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ జీవిత భాగస్వామి అనుకూలంగా రాలేదనుకోండి, నిత్యం రోజు జీవిత భాగస్వామి నిందిస్తూనే ఉంటాడు, లేకపోతే నిందిస్తూనే ఉంటుంది భార్య అయితే. 10 మందిలో అవమానిస్తారు. నా భర్త మంచివాడు కాదు, నా భార్య మంచిది కాదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి గనక నేను విడాకులు తీసుకుని వెళ్ళిపోతాను, ఇదంతా భరించలేను అని వెళ్ళిపోయిన దూరంగా విడాకులైనంత కాలం అయిపోయాక కూడా వీళ్ళని 10 మందిలో నించోబెట్టి పరువు తీస్తూనే ఉంటారు జన్మాంతం. 10 మందిలో వీళ్ళు చెడ్డవాళ్ళు అని ప్రచారం చేస్తారు. ఇలాంటివి కూడా మనం భరించాల్సి వస్తుంది. చాలా మందికి ప్రక్రియలు అవుతుంది భాగంగా. ఇవన్నీ సమస్యలు వస్తాయి. అలా వచ్చినప్పుడు సమాజం నన్ను తక్కువ చూస్తోంది, సమాజం నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను దోషిగా నిలబెడుతుంది అనే బాధ కూడా మీకు ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? అంతా సూపర్ ఈగో నుంచి వస్తుంది. గ్రహించండి సూపర్ ఈగో ప్రభావం ఎంత పెద్దగా మన మీద ముద్ర వేస్తుంది అనేది. దీన్ని మనం అధిగమించాలి. ప్రక్రియలో అధిగమించకపోతే మనం ముందుకు వెళ్ళలేం. దీన్ని అధిగమించే ప్రయత్నంలో మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది కరిగిపోతుంది, మనలో ఉన్నటువంటి అహంకారం కరిగిపోతుంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? సమాజం ఒక కట్టుబాట్లకి, సమాజం ఒక ఆలోచనలకి, ఏవైతే భయం నుంచి, అజ్ఞానం నుంచి పుట్టుకొచ్చినట్టువి ఉన్నాయో వాటిని మీరు తిరస్కరిస్తున్నారు. తిరస్కరిస్తూ మీరు ఎదుగుతున్నారు. మీరు పతనం అవ్వట్లా, ఎదుగుతున్నారు. ఎందుకంటే వాటిని కనుక స్వీకరించారనుకోండి మీరు ఎదగలేరు. ఈ ప్రక్రియ అలా పనిచేస్తుంది, అర్థం చేసుకోండి. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే అహంకారం మీకు ఆ స్థాయిలో 10 మంది నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన కూడా ఇంకా మిమ్మల్ని భయపెట్టదు. ఎవరే అనుకుంటే నాకంటే ఎవరి ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు అనేది మీకు అర్థమవుతుంది. సమాజం నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు అనేది కూడా మీరు అంగీకరిస్తారు. ఇదంతా మాయ, కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ఈ ప్రక్రియలో మన లోపల సూపర్ ఈగోని ఇంకో స్థాయిలో అనుభవిస్తాం. అది ఎక్కడ అంటే చాలా ముందుకు వెళ్ళాక ప్రక్రియలో, అంటే ఇంచుమించు ఈ విజ్ఞానమయ కోశంలో ఎక్కువగా మనం నాటుకున్నప్పుడు మన లోపల ఈ సూపర్ ఈగో అంటే మన లోపల పెద్దరికం అనేది, మన లోపల ఇతరుల్ని జడ్జి చేసేది, ఇతరుల్ని చెడ్డవాళ్ళుగా నిలదీసేటువంటివి ఆలోచనలు మనకు ఉంటాయి. అంటే గతంలో జరిగినటువంటి గాయాల మూలంగా మనకి కొన్ని మనస్సు మీద ముద్రలు అనేవి ఏర్పడతాయి. ఈ ముద్రలు ఎక్కడి నుంచి వస్తాయంటే అజ్ఞానం నుంచి వస్తాయి. అంటే నేను వేరు, బయట లోకం వేరు అనేది దాని నుంచి మనకి ఈ అజ్ఞానం వస్తుంది. వచ్చేసరికి మనం అందరినీ కర్తలుగా చూస్తాం. మనల్ని మనం కూడా మనం చేసే పనులకి మనల్ని ముడేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనల్ని మనం కర్తలుగా చూసుకోవట్లేదు, ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనం వాళ్ళని కర్తలుగా చూడటం మానేస్తాం. అంటే వాళ్ళని కూడా విడుదల చేసేస్తాం. విడుదల చేసేసేసరికి మనకి చేసేది ఎవరు, చేయించేది ఎవరు అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అంటే ఎవరు మన పట్ల ఎలా ప్రవర్తించినా అది వాళ్ళు చేయటం కాదు, వాళ్ళ ద్వారా శక్తి అనేది ఒక రకంగా మనకి వ్యక్తమైంది అనేది మనం గ్రహిస్తాం. గ్రహించేసరికి మనకి మనుషుల మనస్తత్వాలు చాలా మటుకు భూమి మీద మాయ ఎలా పనిచేస్తుంది అనేది అర్థమయ్యేసరికి మనకి ఒక రకమైనటువంటి వైరాగ్య భావం వచ్చేస్తుంది. అంటే ఇంకా ఇట్లాంటి విషయాలు పెద్ద ముఖ్యం కాదు అనేది మనకు అర్థమైపోతుంది. మనకి తెర వెనక విషయాలు అర్థమయ్యేసరికి తెర మీద జరిగే నాటకం మీద మనకి ఆసక్తి ఉండదు. ఇలాంటి దశలో అంటే ఈ దశకి చేరక ముందే ఏమవుతుందంటే, అంటే ఇక్కడ మీరు విజ్ఞానమయ కోశంలో నాటుకుని ఉన్నారు. ఇక్కడ
మన లోపల ఉన్నటువంటి పెద్దరికం లేదంటే ఇతరుల్ని అంచనా వేసి ఇతరుల్ని దోషిగా నిలబెట్టేటువంటి మన లోపల తత్వం ఇక్కడ బయటికి విడుదలవుతుంది. దాంతో మనం అందరినీ తిట్టుకుంటూ ఉంటాం కూర్చుని. మనం అనుకుంటాం ఏంటి ఇంత ఆధ్యాత్మికంగా ఎదిగిపోయి అందరినీ నేను నోటుకొచ్చినట్టు తిట్టుకుంటున్నాను, నేను అసలు ఎప్పుడు నా జీవితంలో ఎవరిని తిట్టలేదు, నా తత్వం అది కాదు, మరి ఇలాంటప్పుడు ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నాను ఇది అని మనం ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు చాలా మందికి ఇక్కడ ఒక దశ దాటాక అర్థమయ్యేది ఏంటంటే, మనం ఎవరినైతే తిడతామో దోషిగా నిలబెట్టి మనం వాళ్ళ మాటలు నానా మాటలు లోపల తిట్టుకుని గట్టి గట్టిగా పైకి కూడా అరుచుకుంటాం మనం ఇక్కడ. ఇలాంటప్పుడు మనకి కొద్దిగా ఒంటరితనం కావాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మన లోపల ఉన్నటువంటి సూపర్ ఈగోని విడుదల చేస్తున్నాం తిట్ల రూపంలో. అది ప్రక్రియలో చాలా అవసరమైనటువంటి భాగం. కాబట్టి మీరు చాలా ముందుకు వెళ్ళాక నేను చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడ మనం అందరినీ తిట్టుకోవటం, అందరి మీద చికాకు పడటం అంటే అది మనం మనిషి ముందు చేయకపోయినా మనిషి లేనప్పుడు అదే గుర్తు మనకి తిరిగి వచ్చి జ్ఞాపకం తిరిగి వచ్చి మనం అప్పుడు మన ఒంటరితనంగా మనం మన గదిలో ఉన్నప్పుడు ఆ పని చేస్తాం ఎక్కువగా. ఇక్కడ చాలా తేలిగ్గా కోపం వస్తుంది. ఇలాంటిది కూడా ఈ ప్రక్రియలో భాగం. అర్థం చేసుకోండి. ఇది అవుతున్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి సూపర్ ఈగోని మీరు విడుదల చేస్తున్నారు. ఇది ఎక్కడ అవుతుందంటే విజ్ఞానమయ కోశం నుంచి ఇంకా ఆనందమయ కోశంలోకి అడుగు పెడతామనగా ఈ మార్పు మీలో వస్తుంది. ఇది కొంతకాలం ఉంటుంది, కొన్ని నెలలు ఏదో ఉంటుంది, వెళ్ళిపోతుంది అంతటదే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ప్రక్రియలో భాగంగా చాలా మంది ఆధ్యాత్మిక ప్రక్రియలో ముందుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ అనుభవాలతో వాళ్ళు ఏదో అయిపోతున్నారని అనుకుంటారు. చాలా మంది అనుభవాల గురించి అదే పనిగా మాట్లాడుకుంటూ నాకు ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగింది కాబట్టి నేను పక్క వాళ్ళకన్నా ఎక్కువ, పక్క వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రక్రియ జరగలేదు కాబట్టి వాళ్ళు నాకన్నా అధమం, కాబట్టి నేను వాళ్ళకి ఏమైనా చెప్పచ్చు, వాళ్ళు నన్ను గౌరవించాలి, ఈ రకంగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగే వాళ్ళల్లో. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే సూపర్ ఈగో ఈ రకంగా కూడా పట్టుకుంటుంది. అంటే నేను పక్క వాళ్ళకన్నా ఎక్కువ పోటీలోకి వెళ్ళిపోతున్నారు. దయచేసి అట్లాంటి వాటిలోకి వెళ్ళొద్దు. మీరు ఏమీ కావట్లేదు, ఇక్కడ ఖాళీ అవుతున్నారు. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఖాళీ అవుతుంది. మీలో కనుక వ్యక్తిత్వం బాగా ఏర్పడింది అనుకోండి, ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఈ మీ గురించి మీ అనుభవాలు కానీ మీ వ్యక్తిత్వం కానీ కరిగిపోతుంది అనుకోండి. కరిగిపోయినప్పుడు మీ జ్ఞానం మీ బుద్ధి అన్కాన్షియస్ మైండ్ స్థాయి నుంచి పనిచేయాలి. ఒకవేళ మీరు పక్క వాళ్ళకన్నా ఏదో ఎక్కువైపోయిందని అనుకున్నారనుకోండి, మీరు అక్కడే ఆగిపోతారు. అందుకనే నేను చెప్తుంటే ఆధ్యాత్మిక అనుభవాలకి పెద్దగా విలువ ఇవ్వద్దు. సాధకులకి ప్రక్రియ ముందుకెళ్ళేటప్పుడు చాలా అనుభవాలు వస్తాయి, వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రక్రియలో ఎక్కడున్నామో తెలుసుకునేంత వరకే వాటికి విలువ. ఆ తర్వాత వాటిని వదిలేయాలి. అనుభవాల్ని పట్టుకుని వేలాడకూడదు. అవి అవరోధాలు అయిపోతాయి మనకి. తర్వాత నేను ఎవరు అనే ప్రశ్న మిమ్మల్ని మీరు పదే పదే అడిగినప్పుడు మీకు తల లోపల ఒక గొంతు మాట్లాడుతూ ఉంటుంది. ఒక ఆధ్యాత్మికంగా ఎదగని వాడు ఏమనుకుంటాడంటే ఆ గొంతు తనదే అని అనుకుంటాడు. కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఆ గొంతు మీది కాదన్న సంగతి మీకు తెలుస్తుంది. ఎలాగా అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అదొక టేప్ రికార్డర్ లాంటిది. అంటే మన పూర్వీకులు ఏం ఆలోచించారు, వాళ్ళ ఆలోచనలన్నీ దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. వాళ్ళ భయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆలోచించే విధానం, వాళ్ళ దోషాలు, వాళ్ళ మంచి చెడు అన్నీ దాంట్లో ఉంటాయి. అవి మనకి తలలోపల తిరుగుతూ ఉంటాయి. మన మెదడులో వచ్చిన ఆలోచన కాబట్టి అది నాది, నేనే ఆలోచిస్తున్నాను అనుకుంటారు చాలా మంది. కాదు, మన బుర్రలో వచ్చే ఆలోచనలో చాలా మటుకు ఆలోచనలు మనవి కాదు. ఇది మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు గ్రహిస్తాం. దీంట్లో చాలా ఆలోచనలు పూర్వీకులు ఉంటాయి. ఉదాహరణకి మన పూర్వీకులు ఎవరైనా తిండికి బాధపడ్డారనుకోండి, రేపటికి ఉంటుందో లేదో అని భయంలో బ్రతికారనుకోండి, మనం పెద్దయి మనకి బాగా సంపాదన ఉండి మన దగ్గర కోట్లు డబ్బున్నా కూడా నాకు రేపటికి ఉంటుందో లేదో అనే భయం ఎప్పుడు ఉంటుంది నిత్యం మనసులో. అది మీ భయం కాదు, అది మీ తాతగారి భయం అయి ఉండొచ్చు, లేకపోతే 7 తరాల ముందు వరకు గొంతులు అక్కడ ఉంటాయి. వాళ్ళది ఎవరిదైనా భయం అయి ఉండొచ్చు, అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ.
అంతేకాకుండా మన సమిష్టి స్థాయిలో మన సమాజం ఎలా ఆలోచిస్తుందో చూపించా కదా అన్‌కాన్షియస్ మైండ్. దాని తాలూకు ఆలోచనలు కూడా మీ తలలో తిరుగుతూ ఉంటాయి. ఇదంతా ప్రోగ్రామింగ్. మన మెదడు ప్రోగ్రామ్ అయ్యి ఉంటుంది. అంతేకాకుండా శరీరం తనని తాను కాపాడుకోవటానికి భయంలోంచి గాని, ప్రలోభంలోంచి గాని మనసు అలాగే ఆలోచిస్తుంది. దాంట్లోంచి కొన్ని ఆలోచనలొస్తాయి. అది శరీరం ఆలోచించే విధానం. మెదడు డిజైన్ అయ్యిందే ఆలోచించటానికి. ఈ మెదడు డిజైన్ అయ్యిందే ప్రకృతి పరంగా ఆలోచించటానికి తయారైంది. దాంట్లో ఆలోచనలు మీవి కాదు. చాలా ఆలోచనలు సబ్‌కాన్షియస్‌లోంచి, అన్‌కాన్షియస్ మైండ్‌లోంచి వస్తూ ఉంటాయి. అదేది మీరు కాదు. మరి మీరేంటి అంటే ఈ అన్ని ఆలోచనలు మీ వ్యక్తిత్వంలోంచి వచ్చే ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి ముందుకెళ్లే కొద్దీ చాలా వాటిని తిరస్కరిస్తారు మీరు. ఆలోచనల్ని, నమ్మకాల్ని. ఎందుకు అదేది మీరు కాదని గ్రహిస్తారు. ఇప్పుడు ఎక్కువగా మీరు ఎరుకలోకి వస్తున్నారు. ఎరుకలోకి వచ్చే కొద్దీ మీరు అన్నిటిని తిరస్కరిస్తారు. మీకు అర్థమవుతుంది ఇదేది నేను కాదు అని. తర్వాత అహంకారానికి సంబంధం లేకుండా మన లోపల వచ్చే మార్పులు ఆధ్యాత్మిక ప్రక్రియలో ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ రాసి పెట్టానండి నేను. ఇదేది అహంకార జనితం కాదు. ఇది మిమ్మల్ని విశ్వ ప్రేమ వైపు, విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానం వైపు, విశ్వంలో ఉన్నటువంటి పై స్థాయి చేతన స్థితికేసి తీసుకెళ్లేటువంటి మార్పులు ఇవన్నీ. అంటే ఇవి అహంకారాన్ని తగ్గించేటువంటి మార్పులు. అందుకనే ఈ మార్పులు మన దేహంలో ఈ ప్రక్రియలో మొదటి భాగంలో జరుగుతున్నప్పుడు మనకి తీవ్రమైనటువంటి భయం, ఆందోళన కలుగుతుంది. ఎందుకు? మన ప్రక్రియ మన దేహంలో జరుగుతోంది అనేది అహంకారం గుర్తిస్తుంది. అహంకారానికి భయం వేస్తుంది. అది ఇప్పుడు జరిగిపోతుంది క్రమేపీ అని. ఆ భయాన్నే మీరు అనుభవిస్తారు. తీవ్రమైనటువంటి భయం. అలా కుర్చీలో కూర్చుంటారు, విపరీతంగా భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందో మీకు తెలియదు. కానీ అలా చాలా ఏళ్ళు భయం వేస్తుంది. అది ఏంటి భయం? అహంకారం భయం. అది వెళ్ళిపోతుందని తెలుసు. దాని ఉనికి అనేది వెళ్ళిపోతుంది, క్రమేపీ కరిగిపోతుంది. అది మీకు అహంకారం కాకుండా మీకేసి వచ్చేది అంటే జ్ఞాన రూపంలో, భగవంతుడి రూపంలో, గురువుల నుంచి వచ్చేది ఇక్కడ బుద్ధి ఇక్కడ ఉంటుంది. మీరు బుద్ధి పెట్టి ఆలోచిస్తే మీరు జ్ఞానం వైపు వెళ్తారు. అహంకారం పట్టులోంచి బయటకు వస్తారు. మీకు పైనుంచి ఈ ప్రక్రియలో వచ్చేటువంటి దైవిక సహాయం అవ్వచ్చు, లేదంటే గురువుల సహాయం అవ్వచ్చు. ఇది అహంకారాన్ని పక్కకి జరిపి వచ్చేటువంటి దైవిక కటాక్షం అనుకోండి. మీకు సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు వచ్చేటువంటి కళలు కానీ, సింక్రానిసిటీస్ కానీ, మీలో కొత్తగా కనిపించేటువంటి సృజనాత్మకత కానీ, శక్తిపాతం కానీ, దర్శనాలు కానీ, మీ ప్రక్రియ ముందుకు వెళ్ళడానికి వచ్చే దీక్షలు కానీ, మనుషులు వచ్చి మీకు సహాయం చేయటం కానీ, ఇవేవి అహంకార జనితం కాదు. ఇవన్నీ మిమ్మల్ని అహంకారం నుంచి దూరం వైపు తీసుకెళ్తున్నాయి. ఎప్పుడైతే మీరు జీవితంలో తీసుకునే నిర్ణయాలు అంటే ప్రక్రియలో మీకు ఈ ప్రక్రియ మొదలైనప్పుడు మీ దేహంలో మీరు సమాజంలో ఉన్నటువంటి అహంకారపూరిత ఆలోచనలకి సబ్స్క్రైబ్ చేసి అట్లా బ్రతుకుతారా, లేదు దాని నుంచి నేను వేరైపోయి బయటకు వచ్చేసి ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా ఒంటరిగా నిలబడతాను, నేను ఇదంతా కాదు అని నేను అర్థం చేసుకున్నాను అనే ధోరణిలో మీరు కనుక ముందుకు వెళ్తే మీకు అహంకారం కాకుండా ఆ వేరే దైవికమైనటువంటి, ఇక్కడ రాశాను చూడండి, ఈ దైవికమైనటువంటివి అన్నీ మీకు ప్రక్రియలో వస్తాయి. అంటే పైనుంచి భగవంతుడు చెయ్యి మీకు కిందకు వచ్చి మీ చేతిని పట్టుకుని పైకి లాగుతుంది అనమాట. అది ఇదంతా. అంటే ఈ అహంకారం చెరిగిపోయినా దాని స్థానంలో దైవిక శక్తి వస్తుంది అనేది మీరు గ్రహించాలి. ఈ సూపర్ ఈగోని మీరు గుర్తుపట్టాలి. గుర్తుపట్టే కొద్దీ మీ లోపల ఎరుక అనేది పెరుగుతుంది. పెరిగి దాంట్లోకి తిరిగి మళ్ళీ కూరుకోకుండా ఇది ఎలాగో వస్తుంది ప్రక్రియలో భాగంగా. తర్వాత మీరు ఇక్కడ మనుషులు కూడా అర్థం చేసుకుంటారు. అందరు మనుషులు నిజంలోంచి మాట్లాడట్లేదు, వాళ్ళ భయాల్లోంచో, వాళ్ళ ప్రలోభాల్లోంచో, వాళ్ళకి ఏవో ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలకు తగ్గట్టుగా మీరు లేకపోతే సమాజంలో ఉండేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మాట వినాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మాట జవదాటకూడదు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సరైన ఉద్దేశం లేకపోతే వాళ్ళు ఈ సమాజంలో ఉండేటువంటి ఆలోచనల్ని వాళ్ళు
అడ్వాంటేజ్ తీసుకుని పిల్లల్ని పీడిస్తారు, వాళ్ళతో ఇష్టం లేని పనులు చేయిస్తారు, వాళ్ళకి బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తారు. ఇట్లాంటివన్నీ తప్పుడు పనులు వాళ్ళు చేస్తారు. చేసి తప్పును కూడా పిల్లల మీద రుద్దుతారు. నువ్వు తెచ్చుకున్నావు ఇది నీ నెత్తి మీదకి, మేం చేసింది కాదు, నువ్వు మాకు ఇంకో దారి లేకుండా చేసేసావని మళ్ళీ తప్పు కూడా పిల్లల మీద రుద్దుతారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, అందరు పెద్దవాళ్ళు వయసులో పెద్ద అయినా కూడా నిజంగా ఆ మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళ సంఖ్య పెద్దవాళ్ళలో కూడా తక్కువే ఉంటుంది. అది మీరు గ్రహించినప్పుడు మీరు మీ పెద్దవాళ్ళని మీరు క్షమించగలుగుతారు. వాళ్ళు చేసే తప్పులకి మీరు చూడగలుగుతారు. మీకు వచ్చినటువంటి ఆలోచన, మీకు వచ్చినటువంటి గురువుల సహాయం వాళ్ళకి రాలేదు. వాళ్ళ భయాల్లోంచి బ్రతికారు. బహుశా మీరు వాళ్ళని దూరం పెడతారేమో, కాకపోతే వాళ్ళని క్షమించేస్తూ ఉంటారు. వాళ్ళ మీద మీకు ఏ కోపం ఉండదు. ఒకవేళ ఉన్నా తర్వాత ఎలాగో పోతుంది ప్రక్రియలో భాగంగా. అంతేకాకుండా మీరు ఆ కుటుంబంలో పుట్టడం మూలంగా మీరు చేసే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ వలన వాళ్ళకి లాభం అనేది కలుగుతుంది. వాళ్ళల్లో అహంకారం తగ్గుతుంది. తర్వాత జన్మల్లో వాళ్ళు కూడా మోక్షాన్ని అందుకోగలిగే స్థితికి వాళ్ళు ఎదగలుగుతారు. కాబట్టి మీరు చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ మీ ఒక్కరి కోసమే కాదు, మీ కుటుంబంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా మీ వలన వాళ్ళకి లాభం అనేది కలుగుతుంది. అంతేకాకుండా సమాజానికి కూడా సమిష్టి స్థాయిలో ఉన్నటువంటి చాలా చెడుని మనం తొలగిస్తాం కాబట్టి ఈ ప్రక్రియలో సమాజం కూడా మన వలన లబ్ధి అనేది సమాజం కూడా ఉంటుంది. ఉంటానండి. నమస్కారం.